బావా లేట్ అయినా నేనే ఎర్లీగా వచ్చాను. ఈ మరదరి పిల్లకు నేనంటే అంత ప్రేమ? ప్రేమనెప్పుడు మాటల్లో కాదు బావా, మనసుతో చూడాలి. నా మనసు ఆల్రెడీ నీ దగ్గరే ఉందిగా. మనసు ఉంటే సరిపోతుందా? మనిషి కూడా నా పక్కనే ఉండాలి. ఇప్పుడున్నానుగా. ఎప్పుడూ ఉండాలి. కొన్నిసార్లు దూరంగా ఉండాల్సి వస్తుంది. మరి అప్పుడేం చేస్తావు? ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూపులకి చాలా ఓపిక ఉండాలి. అది మనలో సహనాన్నే కాదు, కొన్నిసార్లు ప్రేమను కూడా దూరం అయ్యేలా చేస్తుంది. హ? మన మధ్య దూరమా? అది మాటల్లోనే బావా. నేను నీకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా జ్ఞాపకాలు ఎప్పుడు నీతోనే ఉండాలి. ఒకసారి కళ్ళు మూసుకో. మూసుకో. ఏంటి బావా ఇది? ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. మనలాగే ఇవి కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడు బావా. నచ్చిందా? ఇచ్చింది నువ్వు కదా, అయినా నచ్చడం ఏంటి? ఎంత నచ్చింది అని అడగాలి. అవునా? అయితే చెప్పు మరి, ఎంత నచ్చింది? నేను చెప్పాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ప్రేమంటే ఎంతైనా ఇవ్వగలను, కానీ మాట అంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఆ, అదేంటి? మర్చిపోయేదాన్నే మాట అంటారు కాబట్టి. నువ్వు అలాగా అంటావులే బావా. నువ్వు నాకు మాట ఇస్తేనే నేను ఈ గిఫ్ట్ తీసుకుంటా. ఏయ్, ఈ ట్విస్ట్ ఏంటి? సరే చెప్పు. ఈ ప్రేమ పక్షిలాగే మనం కూడా జీవితాంతం కలిసి ఉండాలి బావా. నా ఊపిరున్నంత వరకు నీతోనే ఉంటాను వీణా. నిన్ను విడిచి వెళ్ళను వీణా. నీకోసం ఏదైనా చేస్తాను, ఎంత రిస్క్ అయినా చేస్తాను, దేనికైనా తెగిస్తాను. బిలీవ్ మీ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. అరే, బావా నాకు ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? అదిగో. అదే కదా, నేను తీసుకొస్తానుండు. ఇదిగో నీ ఫేవరెట్ మొక్కజొన్న పొత్తులు తెచ్చాను, ఓ పట్టు పట్టు. థ్యాంక్స్ బావా.
ఇది నీ ఫేవరెట్ కదా, నువ్వే తిను. మ్మ్. తిను బావా. వేడిగా ఉందా? బావా, మనిద్దరం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నువ్వు నన్ను బాగా చూసుకోవాలి. అలాగే. ఎస్, వీణ అంటే కార్తిక్, కార్తిక్ అంటే వీణ, అంతే. అంతేగా. నీ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది బావా. దీన్ని నీ గుర్తుగా నా కంటి పాపలా చూసుకుంటాను. ఇది నువ్వు, ఇది నేను. సూపర్. బావా, మనిద్దరం కలిసి ఉండాలని అనుకున్నాం. ఒకటిగా జీవితం గడపాలని అనుకున్నాం. కానీ ఇలా దూరం అవ్వడం నేను భరించలేకపోతున్నాను. పరిస్థితుల కారణంగా నేను పగ కోసమే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను. ఆ బంధంలో పగ, ద్వేషం ఉంది తప్ప ప్రేమ లేదు. నా ప్రేమ ఎప్పుడు నీ మీదే ఉంటుంది. మాలిని లాంటి ఎన్ని పాసింగ్ క్లౌడ్స్ వచ్చినా మనిద్దరమే ఒకటిగా ఉంటాం. వేరే ఎవరు ఉండరు. ఈ బొమ్మ పగిలితే మన ప్రేమకు అర్థం ఉండదు బావా. ఈ బొమ్మని పగలి కొట్టాలని వచ్చిన మాయలేడి మాలిని వదలను. బావని మాలినికి దక్కనివ్వను. మాలిని లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే బావని నా నుంచి దూరం చేయలేరు. అలా దూరం చేసిన వాళ్ళు ఎవరు నా జీవితంలో అంతం కాకుండా తప్పించుకోలేరు.